డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. సంథింగ్ అన్నా కూడా రిటర్నింగ్ సంథింగ్ అంటే ఏంటి? ఏదో ఒకటి అవుట్పుట్ ఉంది. ఏదో ఒకటి కాదు, రిటర్న్ టైప్ లో మనం ఒక ప్రిమిటివ్ డేటా టైప్ ఇవ్వాలి కదా. పాసింగ్ సంథింగ్, రిటర్నింగ్ సంథింగ్. ఇక్కడ కూడా పిఎస్ ఆర్ఎస్ అని పెడదాం. ఇక్కడ ఇందులో ఒక ఫ్లోట్ వాల్యూ అండ్ ఒక క్యారెక్టర్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఫ్లోటే, రిటర్నింగ్ సంథింగ్ కదా కాబట్టి రిటర్న్ టైప్ ఏదో ఒక డేటా టైప్ పెట్టాలి. పాసింగ్ సంథింగ్ కాబట్టి పారామీటర్స్. మీరు పారామీటర్స్ ఎన్ని తీసుకోవచ్చు, నాట్ ఏ ఇష్యూ. ఎన్ని పారామీటర్స్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాల్ చేద్దాం పిఎస్ ఆర్ఎస్. ఇప్పుడు వీటన్నిటిని మ్యాచ్ చేయాలి కదా. ఒక డెసిమల్ నెంబర్, ఒక క్యారెక్టర్, బూలియన్ అంటే ఏదో ఒక బూలియన్. అవునా? నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఫ్లోట్ ఉంది. అంటే ఇక్కడ కూడా ఏముండాలి? డెసిమల్ నెంబర్ ఉండాలి. యాక్చువల్ గా నాకు ఇక్కడున్న ఈ ఎఫ్ లో ఏం స్టోర్ అయింది చెప్పండి? 12.3 కదా. మనకు రిటర్న్ టైప్ కూడా ఏముంది? ఫ్లోట్ ఉంది. మీరు డైరెక్ట్ ఇక్కడ ఎఫ్ అని పెట్టేయచ్చు. అంటే ఈ రెండు సేమ్ ఉన్నా పర్లేదు. ఇక్కడ ఎఫ్ లో ఉన్న వాల్యూ, రిటర్న్ టైప్ వాల్యూ సేమ్ ఉన్నా పర్లేదు అనుకుంటే మీరు ఎఫ్ అని పెట్టచ్చు. లేదు నాకు రిటర్న్ చేసే వాల్యూ డిఫరెంట్ ఉండాలి అంటే యూ కెన్ గో విత్ డిఫరెంట్ వాల్యూ. అట్లయినా ఒకటే. ఇక్కడ నెంబరే పెట్టాలని ఏం లేదు. ఆల్రెడీ మనకు పారామీటర్ ఎఫ్ ఉంది కదా, అది కూడా ఫ్లోటే. అవునా? డైరెక్ట్ ఇక్కడ ఫ్లోట్ తీసుకోవచ్చు, నో ఇష్యూ. లేదు నాకు ఇక్కడ వాల్యూ, నాకు రిటర్న్ వచ్చే వాల్యూ డిఫరెంట్ ఉండాలనుకుంటే మీరు డిఫరెంట్ వాల్యూనే తీసుకోవచ్చు. ఓకేనా? వాట్ ఈస్ ద అవుట్పుట్? ఏంటి అవుట్పుట్? ఏంటి? అదొక్కటే వస్తుందా? ఇది రాదా? 1.1 రాదా? రాదు. చూద్దామా? జావా సి FOW.java fourth way. ఓకేనా? ఎందుకు ఇది ఒక్కటే వచ్చింది? 1.1 ఎందుకు రాలే? ఇక్కడ కదా. ఇప్పుడు నాకు 1. వెరీ గుడ్. ప్రింట్ చేయలేదు. మనం PSRS మెథడ్ ని ప్రింట్ చేస్తేనే రిటర్న్ స్టేట్మెంట్ కూడా వస్తుంది. ఓకేనా? రైట్. ఇంకొకటి రాస్తా. ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ రాస్తా. ఇప్పుడు చెప్పండి అవుట్పుట్. పాసింగ్ సంథింగ్, రిటర్నింగ్ సంథింగ్, హలో వరల్డ్. 1.1 రాదు కదా. ఇప్పుడు చెప్పండి. అంతేనా? అవును కదా. సారీ. ఇప్పుడు చెప్పండి. ఫాల్స్ అని వస్తుందా? ఎందుకు? నాకు ఫస్ట్ లైన్ ఏమొస్తుంది? రిటర్నింగ్ సంథింగ్, హలో వరల్డ్,
తర్వాత ఫాల్స్ వస్తుంది. ఎందుకు? ఎందుకంటే మీరు TSRS చేసి 1.2 TSR ఫాల్స్ ఇచ్చారు కదా, ఫాల్స్ అని వస్తుంది. బాగా చూడండి ఒకసారి, ఇక్కడ PSRS మెథడ్ ఎన్నిసార్లు కాల్ అయింది? 2 times కాల్ అయింది. 2 times కాల్ అయింది. కాల్ కాలింగ్ లో, ప్రింటింగ్ లో కాలింగ్ ఉంది, ప్రింటింగ్ లో కాలింగ్ ఉంది. ప్రింట్ అంటే ఓన్లీ ప్రింట్ కాదు, ప్రింటింగ్ లోపల కాలింగ్. ప్రింట్ చేస్తున్నాం ప్లస్ కాల్ చేస్తున్నాం. కాల్ చేస్తున్నాం కాబట్టే కదా పైకి వెళ్ళి రిటర్న్ ప్రింట్ అవుతుంది. బాగా చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. ఒకసారి నేను క్లారిటీ చెప్తా. ప్రింట్ చేయకుండా ఓన్లీ కాల్ చేస్తే రిటర్న్ స్టేట్మెంట్ తప్ప ప్రింటింగ్ స్టేట్మెంట్లు ఎన్ని ఉంటాయో అవన్నీ ప్రింట్ అవుతాయి. అదే మెథడ్ ని system.out.println లోపల కాల్ చేస్తే రిటర్న్ స్టేట్మెంట్ కూడా వస్తుంది. అంటే దీంతో పాటు ఇది కూడా వస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ చెప్పండి. బాగా చూడండి. హలో వరల్డ్ ఎక్కడ పోతుంది? మిడిల్లో పోతుంది. స్టార్టింగ్ నుంచి కావాలి. కరెక్ట్ గా బాగా ఆలోచించండి, టైం తీసుకొని కరెక్ట్ గా ఆలోచించండి. చెప్పండి చెప్పండి, బాగా చెప్పండి. సరే, అవుట్పుట్ చూద్దామా? ఈ వాల్యూస్ రావా? ఆ వాల్యూస్ రావా? ఈ వాల్యూస్ రావు. జావా CFOW.java జావా 4th_way ఎంటర్. ఫస్ట్ కాలింగ్ చేసామా అంటే ఫస్ట్ కాలింగ్ ఒక్కటే చేసినాం కాబట్టి పైకి వెళ్ళి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? పాసింగ్ సంథింగ్ రిటర్నింగ్ సంథింగ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది? హలో వరల్డ్, అంతే. మళ్ళీ బ్యాక్ టు మెయిన్ మెథడ్. ఇప్పుడు పిఎస్ఆర్ఎస్ ని కాల్ చేయడమే కాదు, కాలింగ్ తో పాటు ప్రింట్ చేసినాం. ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? ఈ లైన్స్ వస్తాయి ప్లస్ రిటర్న్ స్టేట్మెంట్ కూడా వస్తుంది. ఐ మీన్ 1.1. ఇప్పుడు ప్రింట్ చేసినంత మాత్రాన ఓన్లీ రిటర్న్ రాదు, రిటర్న్ తో పాటి పైన ఉన్న ప్రింటింగ్ స్టేట్మెంట్స్ కూడా. ఓకేనా? ఏవి ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి మనం? 12.3 H ట్రూ ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? ఏమని మెన్షన్ చేయాలి? ప్రింటింగ్ స్టేట్మెంట్ లో ఎఫ్ ని ప్రింట్ చేసుకోవాలి. ఎఫ్ ప్లస్ ఇవి స్పేసెస్ కోసం నేను కన్వర్ట్ చేస్తున్నా. స్పేస్ ఇంకోటి ఏంటి? బి. ఇప్పుడు అవుట్పుట్ చెప్పండి. వాట్ ఈస్ ద అవుట్పుట్? Passing something, returning something. Hello world. 1.3 F వస్తుంది, H వస్తుంది, 2 వస్తుంది. తర్వాత వచ్చేసి 1.1 వస్తుంది. మళ్ళీ తర్వాత రిటర్న్ నుంచి ఎక్కడ వస్తుంది? మళ్ళీ మళ్ళీ చెప్పు. అయ్యో, పాసింగ్ సంథింగ్ రిటర్నింగ్ సంథింగ్ హలో వరల్డ్ 12.3. F రాదు, ఓన్లీ 12.3 H ట్రూ. తర్వాత వచ్చేసి అదే మేడం నేను చెప్పింది. ఇంకా పాసింగ్ మధ్యలో పాసింగ్. దట్స్ ఇట్ ధనంజయ్. వెరీ గుడ్. బాగా చూడండి. పాసింగ్ సంథింగ్ రిటర్నింగ్ సంథింగ్ హలో వరల్డ్ 12.3 H ట్రూ. స్టాప్ అక్కడికి. మళ్ళీ కాల్ చేసినాం కానీ ప్రింట్ చేసినాం. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పాసింగ్ సంథింగ్ రిటర్నింగ్ సంథింగ్ హలో వరల్డ్
1.2 S false 1.1. ఎందుకంటే ప్రింట్ చేసినప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ తో పాటు ఇవి కూడా వస్తాయి. కాల్ చేసినప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ తప్ప మిగతావన్నీ వస్తాయి. ఓన్లీ కాల్ చేస్తే ఎక్సెప్ట్ రిటర్న్ స్టేట్మెంట్ ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే కాలింగ్ తో పాటు ప్రింట్ చేస్తే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో మీ పిఎస్ఆర్ఎస్ ని పెడితే ఈ లైన్స్ తో పాటు 1.1 అంటే రిటర్న్ స్టేట్మెంట్ కూడా అవుట్పుట్ వస్తుంది. మీరు ప్రింట్ చేసేటప్పుడు ఓన్లీ రిటర్నే వస్తుంది అనుకుంటున్నారు. నో 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 నో, ప్రింట్ రిటర్న్ తో పాటు పైన ఉన్నవన్నీ. ఓన్లీ కాల్ చేస్తే రిటర్న్ తప్ప అన్ని అట్లా. ఫస్ట్ ఏమో పాసింగ్ సంథింగ్, రిటర్నింగ్ సంథింగ్, హలో వరల్డ్ 12.3 హెచ్ ట్రూ. మళ్ళీ పాసింగ్ సంథింగ్ వచ్చింది, హలో వరల్డ్ వచ్చింది, ఆ వాల్యూస్ వచ్చినాయి, మళ్ళీ 1.1 వచ్చింది. ఇక్కడ 1.1 రాలేదు చూడండి, ఎందుకంటే మనం దాన్ని ప్రింట్ చేయలే కాబట్టి. ఓకేనా? అదంతే. మీరు మళ్ళీ ఓన్ గా కూర్చొని దాని మీద హోంవర్క్ చేస్తే గానీ అది అర్థం కాదు. రిటర్న్ స్టేట్మెంట్ స్టార్టింగ్ లో రాయొచ్చా? ఫస్ట్ లైన్ లో రాయొచ్చా? ఇప్పుడు ఇందాక రిటర్న్ స్టేట్మెంట్ లాస్ట్ లో ఉన్నిందా? అన్నిటికంటే లాస్ట్ లో ఉన్నింది. లైన్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ లైన్స్ అన్నిటికంటే లాస్ట్ లో ఉంది. ఇదే లైన్ స్టార్టింగ్ రాయొచ్చా? రాయొచ్చు. ఎక్కడేం రాయొచ్చు. సరే చూద్దామా, అవుట్పుట్ చూద్దామా. ఒకవేళ రాయొచ్చు అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? ఒకవేళ సేమ్ చేంజ్ అవుతుంది, అది పైన వస్తుంది. స్టార్టింగ్ 1.1 వచ్చి తర్వాత అవన్నీ వస్తాయి. కంపైల్ టైం ఎర్రర్ వస్తే అప్పుడు ఏం చేస్తారు? అన్రీచబుల్ స్టేట్మెంట్. రిటర్న్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మెథడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి లాస్ట్ లో వాల్యూ రిటర్న్ అవుతుంది. మనం రిటర్న్ అయ్యే వాల్యూ స్టార్టింగ్ లోనే రాస్తే ఈ కింద ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ కావు. కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్ ఎక్కడ రాసుకోవాలి? మీ దగ్గర 100 లైన్స్ ఉంటే 101 లైన్ రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి. మీ దగ్గర 10 లైన్స్ ఉంటే 11th లైన్ రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి. రిటర్న్ 1.1 అనేది ఎప్పుడు వస్తుంది అంటే పైన ఉన్న లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి లాస్ట్ లో అది రిటర్న్ అవుతుంది. మీరు లాస్ట్ లో రిటర్న్ అయిన వాల్యూ స్టార్టింగ్ లోనే రాస్తే కిందవి రాలేదు కదా ఇంకా. అందుకనే అన్రీచబుల్ స్టేట్మెంట్. అది కూడా ఏది అన్రీచబుల్ స్టేట్మెంట్? పాసింగ్ సంథింగ్, రిటర్నింగ్ సంథింగ్. అంటే స్టార్టింగే రిటర్న్ ఉంది, ఇంకా దీన్ని రీచ్ అవ్వలేము అనాలి. దీన్ని రీచ్ చేయకపోతే అది తప్పు కదా. కాల్ చేసినప్పుడు ఈ బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓన్లీ ఇది ఒక్క లైన్ ఎగ్జిక్యూట్ అయితే అది రాంగ్, అది కోడ్ రీజబిలిటీ అవ్వదు. ఓకేనా? ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. రిటర్న్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ యువర్ మెథడ్. మీ మెథడ్ లో అన్నిటికంటే అదే ఎక్కడ ఉండాలి? లాస్ట్ లో. ఓకేనా? ఇప్పుడు చూడండి, కంపైల్ టైం ఎర్రర్ రాదు. జావాసి ఇప్పుడు ఓకేనా? రైటా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెథడ్స్. ధనుంజయ్ ఓకేనా? ధనుంజయ్ కదా అందరు, పవన్, పోతురాజు, లిఖిత్, లోకేష్. మెథడ్స్ ఓకేనా? నేను ఇప్పుడు ఒక కోడ్ రాస్తా, పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు అర్థమైనట్టు, లేదంటే అర్థం కానట్టే. నేను ఇప్పుడు ఒక కోడ్ రాస్తా, మీకు పర్ఫెక్ట్ గా అర్థం అయితే అది అర్థమైనట్టు, లేదంటే ఇంకా వేస్ట్.
ఇందాక అటెండెన్స్ తీసుకుంటే బాగుండు, అప్పుడు 31 ఉన్నారు, ఇప్పుడు 26 ఉన్నారు. What is the output? ఏమది? అవుట్పుట్ ఏం రాదా? ఎందుకు రాదు? ఏం రాదు, ఎందుకు రాదు? ఒక నిమిషం తప్పు రాష్ట్రం. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద అవుట్పుట్? ఏం రాదా? చూద్దామా? నాట్ పిఎన్ఎస్ఆర్, అక్కడ చూడు ఒకసారి, అది యాడ్ మెథడ్. ఇంకా పిఎన్ఆర్ఎస్ పిఆర్ అక్కడనే ఉన్నావు ఇంకా. ఎందుకు రాలే అవుట్పుట్? ఎందుకు రాలే? మీరు వచ్చేసి ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, తర్వాత వచ్చేసి మెయిన్ లో కూడా ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ చేసా కదా, అంటే యాడ్ దానికి ఈక్వలెంట్ అవుతుంది, ఇంటి ఐకి ఇంటి జికి ఈక్వలెంట్ అవుతుంది, కానీ అవుట్పుట్ ఏం రాదు. ఎందుకు రాదు? ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇక్కడ యాక్చువల్ గా నేను ఒక అడిషన్ ప్రోగ్రామ్ చేసిన. అడిషన్ ప్రోగ్రామ్ ఎట్లా చేసినానంటే, ఇప్పుడు రిటర్న్ టైప్ ఏం తీసుకున్నా? ఇంట్ తీసుకున్నా. ఇప్పుడు ఐ ప్లస్ జే ని చేస్తే అది ఇంటీజరే కదా. ఇప్పుడు ఈ ఇంటీజర్ అవుట్పుట్ రావాలంటే నేను ఏం చేయాలి? యాడ్ ని ఏం చేసుకోవాలి? ప్రింట్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి అవుట్పుట్. ఐ ప్లస్ జే తర్వాత 23. మొత్తానికి అయితే అవుట్పుట్ ఎంత? ఐ ప్లస్ జే 23. ఐ ప్లస్ జే 23. ఐ ప్లస్ జే ఈక్వల్స్ 23. ఓన్లీ 23. ఐ ప్లస్ జే ఎందుకు వస్తుంది? ఇక్కడ అడిషన్ అవ్వాలి. ఐలో ఎంత ఉంది? జేలో ఐ ప్లస్ జే అంటే 11 + 12 అడిషన్ అవుతుంది. మనకి ఇక్కడ రిటర్న్ చేయాల్సింది ఇంటీజర్ వాల్యూనే కదా. ఆ ఇంటీజర్ వాల్యూ అంటే నువ్వేమి ఇట్లా నెంబరే రాయనవసరం లే, నువ్వు ఏదో ఒకటి చేసి అక్కడ ఏం రావాలి? ఇంటీజర్ వాల్యూ రావాలి అంతే. అడేం ఖచ్చితంగా ఒక న్యూమరిక్ వాల్యూనే రాయాలి అనే రూల్ ఏం లేదు. ఓకేనా? రైటా? ఇంకోటి చేద్దాం చూడు, ఇంకోటి చేద్దాం కాదు, ఇప్పుడు నేను 12 11 ని 12 ని ప్రింట్ చేయాలంటే ఎక్కడ ప్రింట్ చేయాలి? మెయిన్ లో యాడ్ మెథడ్ లో ప్రింట్ చేయాలి. అవునా? యాడ్ మెథడ్ లో ప్రింట్ చేస్తేనే 11 12 ప్రింట్ అవుతాయి, అంతే కదా? రైట్.
ఇప్పుడు ఇదే 11 12 నాకు మెయిన్ మెథడ్ లో కూడా ప్రింట్ అవ్వాలంటే ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్ మెయిన్ మెథడ్ లో రాస్తే వస్తాయా? లేదు. రావు. కంపల్సరీ ఏమొస్తుంది? కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. చూద్దాం ఎర్రర్ వస్తుందో లేదో. వచ్చిందా? కెనాట్ ఫైండ్ సింబల్, కెనాట్ ఫైండ్. ఒకవేళ int i ఈక్వల్స్ టు 11 int j ఈక్వల్స్ టు 12 ఇప్పుడు వస్తుందా అవుట్పుట్? వస్తుంది. ఎందుకంటే ఈ బ్లాక్ లోనే i ఉంది, ఈ బ్లాక్ లోనే j ఉంది కాబట్టి ఇప్పుడు వస్తాయి అవుట్పుట్స్. చూద్దాం వచ్చాయా? 11 12 అంటే స్టార్టింగ్ 11 12 ప్రింట్ అయింది. మళ్ళీ యాడ్ ని కాల్ చేసినాం, పైకి వెళ్ళి ఇక్కడ కూడా 11 12 ఉంది, అవి ప్రింట్ అయ్యి i + j 23 ప్రింట్ అయింది. ఓకేనా? కానీ ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ లో ప్రింట్ చేసింది 11 12, ఇక్కడ ప్రింట్ చేసింది కూడా 11 12. అయినా కూడా 2 సార్లు రాసుకోవాల్సి వచ్చిందా? ఇక్కడ ప్రింట్ చేయాలంటే ఇక్కడ రాసినాం. ఒకవేళ నా దగ్గర ఇంకొక మెథడ్ కూడా ఉంది అనుకో, యాడ్ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంది. సపోజ్ గా ఇది సమ్ అనుకుంటా. ఈ సమ్ లో కూడా నాకు 11 12 కావాలండి. ఇక్కడవి ఇక్కడికి వస్తాయా? ఈ యాడ్ లో ఉన్న 11 12 ఇక్కడ ప్రింట్ చేయొచ్చా? చేయొచ్చు. నో అట్లా ఓకే కదా. కానీ మళ్ళా మెన్షన్ చేయాలా? మనము సేమ్ ప్రతి మెథడ్ లో రాసేది 11, కానీ 3 మెథడ్స్ ఉన్నాయి కాబట్టి 3 మెథడ్స్ లో డిక్లేర్ చేసినాం. అది టైం వేస్టా? అనవసరంగా 3 మెమొరీ అలొకేషన్స్ వస్తాయి. అవునా? 3 మెమొరీ అలొకేషన్స్ లో ఉండేది ఏం వాల్యూ? సేమ్ వాల్యూ. ఇప్పుడు ఇదంతా టైం వేస్ట్ కాబట్టి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? స్టాటిక్. ఓకేనా? స్టాటిక్ మెంబర్స్ అండ్ నాన్ స్టాటిక్ మెంబర్స్. స్టాటిక్ మెంబర్స్ అండ్ నాన్ స్టాటిక్ మెంబర్స్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ స్టాటిక్ మెంబర్స్ అనేవి ఒక్కసారే రాస్తాం. గ్లోబల్ అంటాం వీటిని యాక్చువల్ గా. ఇప్పుడు ఇవేంటివి? లోకల్ కదా, ఇవి లోకల్. IJ అనేది లోకల్. దేనికి లోకల్? యాడ్ మెథడ్ కి లోకల్. అట్లా కాకుండా మనం శాంపుల్ క్లాస్ లో గ్లోబల్ గా పెట్టుకున్నాం అనుకో కొన్ని వేరియబుల్స్ ని, అవి గ్లోబల్ అయితే అన్నిట్లో ప్రింట్ చేయొచ్చు కదా. ఇప్పుడు నీకు వీసా ఉంటే, వరల్డ్ వీసా ఉంటే వరల్డ్ మొత్తం ఎక్కడైనా తిరగచ్చు. నీ బనగానపల్లె బస్ పాస్ తో వీసా వరల్డ్ మొత్తం తిరగచ్చా? తిరగలేము. అంటే ఆ బస్ పాస్ వేరే, ఈ వీసా వేరే. సేమ్ అట్లానే నువ్వేమో ఇవి లోకల్ గా పెట్టి అన్నిట్లో ప్రింట్ చేయాలంటే కుదురుతుందా? కుదరదు. కాబట్టి కొన్ని గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి. ఆ గ్లోబల్ వేరియబుల్స్ నే ఏమంటాం? స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ అంటాం. దానికంటే ముందు కొన్ని చిన్న చిన్న టర్మ్స్ చూద్దాం. క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఓకేనా? ఏమనుంది అక్కడ? A class in Java is a logical template to create objects that share common properties and methods. ఏమన్నా అర్థమైందా? ఏం అర్థం కాలే నాకు తెలిసి. ఓకేనా? వాయిస్ బ్రేక్ అవుతుందా? ఎందుకు? ఇంటర్నెట్ సరిగ్గా లేదనుకుంటా. మీది సరిగ్గా ఉందా? ఇందాక వచ్చింది లో కనెక్షన్ అని. రైట్. నెక్స్ట్ చూడు. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఏ జావా ఆబ్జెక్ట్, ఆ వస్తువు కదా. సరే, ఆ వస్తువు దగ్గరికి వద్దాం. ఏ జావా ఆబ్జెక్ట్ ఈజ్ ఏ మెంబర్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ ఇన్స్టాన్స్. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాన్స్ అనేది జావా టర్మినాలజీ. అంటే జావాలో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ నే జావా లాంగ్వేజ్ లో ఏమంటాం? ఇన్స్టాన్స్ అంటాం. ఓకేనా? ఏ జావా ఆబ్జెక్ట్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ జావా క్లాస్. జావా క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది ఒక మెంబర్. నెక్స్ట్, ఈచ్ ఆబ్జెక్ట్ హ్యాస్ అన్ ఐడెంటిటీ అండ్ ఏ బిహేవియర్ అండ్ ఏ స్టేట్. ప్రతి ఆబ్జెక్ట్ కి స్టేట్ ఉంటది, బిహేవియర్ ఉంటది కదా. ఏసీకి స్టేట్ చెప్పండి, బిహేవియర్ చెప్పండి. ఏసీకి, ఏసీ ఆబ్జెక్టే కదా, దాని స్టేట్స్ ఏంటి, దాని బిహేవియర్ ఏంటి? అంటే మనకు ఏసీ కండిషన్ ఏం ఇస్తుంది? చల్లని గాలి ఇస్తుంది. అది స్టేట్సా? సరే, ఫోన్ కి స్టేట్స్ బిహేవియర్ చెప్పండి. ఏసీ వద్దు.
ఒక మొబైల్ కి స్టేట్స్ అంటే ఏంటిది, బిహేవియర్ అంటే ఏంటిది? ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి, ఒక కాల్ నుంచి ఇంకొక కాల్ కి. ఓహో, అక్కడ చదవండి, స్టేట్ మీనింగ్ చదవండి. స్టేట్ రిప్రజెంట్స్ ద డేటా ఆర్ ఏ వాల్యూ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫోన్ కి సంబంధించి డేటా ఏముంటది? ఒక ఫోన్ కి సంబంధించి, ఇప్పుడు మీ ఫోన్ కి సంబంధించి డేటా చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు? ఆ అంతే, 5G ర్యామ్, ఇంత పిక్సెల్ కెమెరా, ఇన్ని ఇంచెస్, నెక్స్ట్ ఇంకా ఆ బ్యాటరీ పవర్, ఆ కెమెరా, అవన్నీ ఏమైతాయి? స్టేట్స్ అవుతాయి. స్టేట్స్ అవుతాయి. నార్మల్ పరంగా ఫీచర్స్ అంటాం, నార్మల్ గా జావాలో స్టేట్స్ అంటాం. ఫోన్ బిహేవియర్ ఏమైతుంది? మాట్లాడచ్చు, టెక్స్ట్ చేయొచ్చు, మూవీస్ చూడొచ్చు, సెండ్ రీల్స్ అనవసరంగా సెండ్ చేయొచ్చు. ఓకేనా కదా? కరెక్టే కదా? అవన్నీ ఏమైతాయి? బిహేవియర్ అయితే. ఆ రీల్స్ చూడొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. కరెక్ట్. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది, మీరే చూడలే. స్టేట్ ఇన్ ద సెన్స్ నేమ్, కలర్, ఫీచర్స్, కెమెరా, ఎక్సెట్రా. బిహేవియర్ అంటే కాలింగ్, టెక్స్టింగ్, టేకింగ్ పిక్చర్స్. ఓకేనా, ఎక్సెట్రా. అంటే మన జావాలో ఉండే ఆబ్జెక్ట్ కి ఇవన్నీ ఉండవు, కానీ జావా ఆబ్జెక్ట్ కి ఇవన్నీ ఉంటాయి కదా. స్టేట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఉంది చూడండి, ద స్టేట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఫిక్స్, అంటే వేరియబుల్స్ ని స్టేట్ అంటాం. నెక్స్ట్, వైల్ మెథడ్స్ అంటే ఫంక్షన్స్ డిస్ప్లే ఇన్ ద ఆబ్జెక్ట్స్ కాల్డ్ బిహేవియర్. అంటే దాని అర్థం మెథడ్స్, ఈ మెథడ్ ఉందా, యాడ్ మెథడ్, దిస్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ఏ శాంపుల్ క్లాస్. శాంపుల్ క్లాస్ బిహేవియర్ ఏంటంటే యాడ్ మెథడ్. యాడ్ అనే ఒక మెథడ్ ఉంది, అది అడిషన్ పర్ఫామ్ చేస్తుంది, దాన్ని కాల్ చేయొచ్చు, అదంతా బిహేవియర్ అవుతుంది. నేను ఇంకా వేరియబుల్స్ చెప్పలేదు, ఎందుకంటే అంటే ఇవి వేరియబుల్సే కదా అనుకోవచ్చు. ఇవి నార్మల్ లోకల్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్స్ వస్తాయి, వాటిని ఏమంటాం? స్టేట్ అంటాం. మీకు ఇంకా స్టేట్స్ తెలియదు, ఓన్లీ బిహేవియరే తెలుసు, ఎందుకంటే ఈ కోడ్ లో మెథడ్స్ ని బిహేవియర్ అంటాం. ఫీల్డ్స్ అంటే వేరియబుల్స్ ని స్టేట్ అంటాం. మీకు ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ వస్తే బాగా తెలుస్తుంది. ఓకేనా, ఇది కూడా రాసుకోరండి ఫోటో తీసుకొని. టుమారో స్టాటిక్ నాన్ స్టాటిక్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి లింక్డ్ ఉంటాయి. మీకు ఒక్క టాపిక్ వినకపోతే మేము ఏది వినం అనుకుంటారు కొంతమంది. అది వేరే, మేము ఏది వినము అనేది అది వేరే. గాని ట్రూలీ స్పీకింగ్ అన్ని లింక్డ్ ఇక్కడ నుంచే కాదు, మెథడ్స్ దగ్గర నుంచి. నువ్వు అందుకే ఎవరికి ఇవ్వకూడదు సోహెల్. ఓహో అట్లానా?